ఇక్కడ ఉన్న వాళ్ళలో కొందరు ఆత్మీయ స్థాయిలో ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, అలా ఉంటారు. చాలా చాలా రకరకాలు ఉంటాయి. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను. ఆ మాట చెప్పిన తర్వాత ఉపమానం చెప్తాను. మొత్తం సరిగ్గా మొత్తం వినండి. ముక్కలు ముక్కలు తీసుకోవద్దు నా మాటలు. మొత్తం వినండి. ఒకప్పుడు నేను ప్రార్థన ఎలా చేసేవాడినంటే, ఇంట్లో నుంచి షాప్‌కి వెళ్తే ప్రార్థన, షాప్ నుంచి ఇంట్లోకి రాగానే ప్రార్థన. తర్వాత రాత్రి పడుకునే పోయే ముందు ప్రార్థన. ఏదో అంటారు, ఈ రోజంతా కాపాడావు అన్నీ అంటారు కొన్ని మీకు తెలిసినవి. పాడి ఆమేన్ అంటారు. మళ్ళీ పొద్దున్న లెగ్గానే నా కాలు కింద మంచం నుంచి కింద పెట్టకముందే మళ్ళీ ప్రార్థన. కానీ గంటలు కాదు, మళ్ళీ నేను ఏం చేస్తాను 5 నిమిషాలన్నా మళ్ళీ ప్రార్థన. ప్రతి రాత్రి ప్రతి పొద్దున బయటికి వెళ్తే ప్రార్థన, ఇంటికి లోపలికి వస్తే ప్రార్థన. చిన్నగా ఒక షాప్ పక్క వెళ్ళినా ప్రార్థన. ఎంత ప్రార్థన అంటే, బాబా షాప్కి వెళ్తున్నాను సరుకులు కొట్టకి, నీ దేవదూతలు కాపుతులు ఉండాలి, నాకు నువ్వు తోడుగా రా, క్షేమంగా ఇంటికి తీసుకురా. వెళ్ళాం, షాప్ నుంచి వచ్చాం. వచ్చిన తర్వాత ప్రభా క్షేమంగా తీసుకొచ్చా వందనాలు. మా అమ్మ 4 సార్లు కొట్టి తిప్పినా నేను 4 సార్లు ప్రార్థన చేస్తాను. 4 ఏంటి మొత్తం 8 అవుతుంది. తర్వాత ఇంకా ఫుడ్ విషయంలో మీకు తెలిసిందే, అన్నం ముందు పెట్టినా అది మీకు తెలియపోవడం ఏంటి? మీ ప్రార్థన పక్కనోడికి ఇంకా ఆకలి వేసి చచ్చిపోవాలి అడిగి అంత ప్రార్థన. దీవించి ప్రభా, ఆశ్రయించి ప్రభా, శక్తి బలము నాకు ఆరోగ్యం ప్రభా, నాకు లేనోళ్ళు కూడా పెట్టు ప్రభా. మన ఆత్మీయత కలుపుతారు దాంట్లో. ఇది నేను చేశా. కేక్ ముక్కిస్తే ప్రార్థన, చిన్న చాక్లెట్ అంటే ప్రార్థన. మీరు అన్నానికే చేసేవాళ్ళేమో, నేను చాక్లెట్ కూడా ప్రార్థన చేసి తినేవాడిని. ఇది ఒకప్పుడు జీవితం. ఇది తప్పేమీ కాదు, జాగ్రత్తగా వినండి, తప్పేమీ కాదు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అది నా జీవితం. అయితే ఇప్పుడు ఏంటి, ఎవరన్నా అన్నం తెచ్చిపెట్టినా ఏం పెట్టినా మామూలుగా తినేస్తాను. ఒక్కసారి కూడా ఏసీ అని తలుచుకోండి. మొత్తం వినండి, ఒక్కసారి కూడా ఏసీ అని తలుచుకోండి తినేటప్పుడు. రెండోది, నిద్ర పోయే ముందు ప్రార్థన చేయండి. తెల్లారు లెంగానే ప్రార్థన చేయండి. బయటికి వెళ్తుంటే ప్రార్థన చేయండి. ఎందుకు? తర్వాత తింటాకి ఉంటాకి కట్టుకోటాకి మీరు అన్యుల్లాగా దేవుణ్ణి అడగొద్దు, అది అన్యులు అడుగుతారు. మీ తండ్రికి ఏమి తెలియదా ఇవ్వాలని అంటాడు. ఆయన నీతి ఆయన రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు ఎన్ని సమస్తం వింటాడు. దేనికి వేరే విషయాలు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఆత్మల కోసం దాని కోసం చేయాలి. దేనికి చేయొద్దన్నాడు అక్కడ? తింటాకి ఉంటాకి కట్టుకోవటానికి. ఈ 3 చెప్పాను. నా నీతి రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు నా తండ్రి ఎన్ని సమకూరుస్తాడని. అది తర్వాత అర్థమయ్యి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, తింటాకి ఉంటాకి కట్టుకోవటానికి నేను అడగను దేవుణ్ణి, అస్సలు అడగను. తింటాకి ఉంటాకి కట్టుకోవటానికి అడగను. దేనికి అడగనంటే, ఒక మాట అనొచ్చు మీరు, అడుగుడి ఇవ్వబడి ఉంది కదా, అడిగితేనే కదా దేవుడు ఇచ్చేది. ఇంకో లోకానుసారమైన సామెత కూడా మీరు వాడతారు కొన్నిసార్లు చాలామంది, అడగందే అమ్మాయినా పెట్టదని. నేను దీన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అడగందే అమ్మాయినా పెట్టదు కాదు, అడగకుండా పెట్టేదే అమ్మ. మా అమ్మకైతే అసలు ఇది పోలికే రాదు ఈ సామెత. అసలు నేను ఇంతవరకు మా అమ్మని అన్నం పెట్టమ్మా అని అడగలేదు. ఒకసారి ఏదో 4 సార్లు ఇప్పుడు ఆకలేస్తున్నాడు, ఆమె 10 సార్లు నా చుట్టూ తిరుగుద్ది, అన్నం పెట్టి తినేది. ఇంకా అడగంది ఏం పెడుతుంది? అప్పుడు నాకు అనిపించింది, నేను అడగకుండానే నా తల్లి నాకు తిండి పెడుతుంది. మరి దేవుడు తల్లి కన్నా ప్రేమిస్తా, తండ్రి కన్నా పోషిస్తాడు. మన తల్లిని మరి అడగట్లా అన్నం పెడతావా, కొనిస్తావా, ఏమన్నా మీ ఇంట్లో పడుకొనిస్తావా? అయితే అనుకోండి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలేస్తుందమ్మా, నా కోసం కొంచెం ఏమైనా వండుతావా, కొంచెం బియ్యం పెడతావా అంటే మా అమ్మ ఏమంటుంది తెలుసా? నిజమైన అమ్మ అయితే, సిగ్గుందా నీకు? ఏదో బయట ఉన్న అడిగినట్టు అడుగుతావేంట్రా, చనువు లేదా నీకు? నువ్వు అడుగు చాలు, నేను చేసేస్తా. పెడతావా, ఉంటావా, ఏందా చనువు లేదా అంటది. మరి అదే దేవుడి దగ్గరికి వస్తే, నా తల్లి కన్నా గొప్పవాడు, నా తండ్రి కన్నా పోషించేవాడు, నా తల్లిదండ్రిని అడగట్లా. ఎందుకంటే నా తల్లి తండ్రి నాకన్నా ఎక్కువ పట్టించుకుంటూ పోషిస్తుంది, నేను అడగక ముందే పెడుతుంది. మరి అప్పుడు అంత గొప్ప దేవుడిని నేను అడుగుతూ ఉంటే ఆయన అవమానించినట్టు కాదా? దేవా నాకు తిండి పెడతావా, కొనిస్తావా, నాకు బట్టలు ఇస్తావా? మీరే ఆలోచించండి. మీ తల్లిదండ్రుల దగ్గరికి అమ్మ బట్టలు ఇస్తావా ఏంట్రా? అది ఆత్మీయత అలా అర్థమైంది దేవుడు. అందుకని పడుకునేటప్పుడు మంచి నిద్ర ప్రభావ మంచి నేను అడగను దేవుడిని. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, తన ప్రియులకి సుఖనిద్ర ఇస్తాడంట దేవుడు. సామెతల్లో ఉంటుంది. దేవుడి యొక్క ప్రియురాలకి నేను అనుకుంటాను, నేను ప్రియురాలను దేవుడికి, నాకు గౌరవ దేవుడికి ఇస్తాడు. పొద్దున్నే లెగి బయటకు వెళ్ళాలి. అదే నా తల్లిదండ్రులు ఎక్కడికి నా చిన్నపిల్లడిని తీసుకెళ్తున్నాడు అనుకో, నా పక్కనే ఉంటారు, ఆటోమేటిక్గా ఉంటారు. మనల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. ఆయనకి ఎక్కువ పట్టించుకోవాలి. నేను అడగడం కాదు, నా తోడుగా రా, నా దగ్గర రా, నాతో ఉండు, నేను ప్రయాణమై బయటికి వెళ్తున్నాను, రా, నాకు తిండి పెట్టు, నిద్రపోతున్నాను, మంచి నిద్రవు, పొద్దున్న లెగుస్తాను, ఈ రోజంతా నన్ను కాపాడు, ఈ రోజంతా నాతో రా. పిల్లల ప్రార్థన, అది చిన్న పిల్లల ప్రార్థన. తప్పేం కాదమ్మా, తప్పు కాదు, అది చేసుకో. కానీ నేనేమంటే స్టెప్ బై స్టెప్ ఎదగటం నేర్చుకోండి. ఒకప్పుడు నేను కూడా యేసయ్య నాతో రా, యేసయ్య నాతో ఉండు అనేవాడిని, నేను ఆడేవాడిని. యేసయ్య నా తోడుగా ఉండు, నాతో రా అనేవాడిని. ఇప్పుడు తర్వాత నాకు అర్థం ఏంటంటే, ఆయన నాతో రమ్మంటే ఏంటి, ఆయన ఆల్రెడీ నాతో ఉన్నాడుగా, ఇంకెక్కడ పోతాడు? పోయాడు అంటే రక్షణ పోయినట్టే, రక్షణే పోయింది. సో మీరు అందరూ కూడా అంచెలంచెలుగా అనమాట ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు.
నేను కోరుకునేది ఒకటే, ఎక్కడున్నామో అక్కడే వద్దు. కొందరికి ఏమిటో చాలే ఎదిగాము పోతాం అనుకోద్దు. నో 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 కాదు. స్టెప్ బై స్టెప్. ఈ ఎదుగుదల ఎప్పుడు వస్తుందంటే రెవల్యూషన్, ప్రత్యక్షత వచ్చినప్పుడు, దేవుడి గురించి అర్థం చేసినప్పుడే ఈ ఆత్మీయ స్థితి వస్తుంది. ఎక్కువ ప్రార్థన చేయడం వల్ల కాదు, ప్రార్థన చేయాలి, మనం విజ్ఞాపన చేయాలి. కానీ ఎప్పుడైతే దేవుడు అర్థమవుతాడో మనకి, ఇది రావయ్యా బదులు ఇక్కడే ఉన్నావయ్యా నీకు అర్థమైతే, అవును ప్రభా నిత్యము నాతో ఉన్నావు, నా రాకపోకలందు యెహోవా తోడుండును. హల్లెలూయా. ఆ స్థితికి వచ్చేస్తావు, స్థాయికి వచ్చేసావు. ఆ స్థాయికి వచ్చి ఏం చేస్తావంటే, ఈ చిన్న చిన్న ప్రార్థనలు కాకుండా, తిండికి బట్టకి కాకుండా, నిద్రపోతే ప్రార్థన, లెగిస్తే ప్రార్థన, భోజనం ప్రార్థన, ఈ భోజనాల ప్రార్థన మానేసి ఆత్మ రక్షార్థమై ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. మనుషుల నుంచి దెయ్యములు పోటాకి, బంధకాలు తెగిపోవడానికి ప్రార్థన చేస్తావు. నీ సొంత వాళ్ళు, నీ ఊళ్ళో వాళ్ళు, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు రక్షణ పొందడానికి నిరంతరం ప్రార్థన చేస్తావు. అలా మనోన్నతరాలు వెలిగించి ప్రభా, అవకాశం తీసుకుని కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ, నా కొడుకు మార్గంలో, నా కూతురు మార్గంలో, నా భర్త మార్గంలో కోసేవాళ్ళని పంపించు ప్రభా, వాక్యం చెప్పేవాళ్ళని పంపించు. ఈ ప్రార్థనలు ఎక్కువ అవుతాయి. ఇక నిత్యం ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటావు. ఎందుకని నీ తండ్రి అయి ఉన్నాడు, నా పోషణ ఆయనే, నన్ను పట్టించుకుంటాడు. అరే నా తల్లిదండ్రులే పట్టించుకున్నప్పుడు అడగకుండానే పెడతారే నా తల్లి నా తండ్రి అంటప్పుడు అడగకుండా నా దేవుడు ఎందుకు పెట్టాడు? ఇంకా వీళ్ళకన్నా ఆయన గొప్పడు, ఆత్మీయ తండ్రి అంత గొప్పడు. ఎప్పుడు తెలుసుద్ది? నువ్వు నిజంగా ఆయన తండ్రిగా తీసుకున్నప్పుడు, ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు. చాలా మందికి ప్రత్యక్షత ఉండదు, ఒక ప్రత్యక్షత ఉంటుంది. ఏంటంటే తండ్రితో ప్రార్థన మొదలటం, కొడుకుతో ముగించడం ప్రార్థన. నామకార్థంగా తండ్రి స్టార్ట్ చేసావు, ఎందుకు అందరూ స్టార్ట్ చేస్తారు? నేను అంతే, 7 సంవత్సరాలు ఇంతే. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాం కూడా ఉంది నాకు. 7 సంవత్సరాలు ఆ తండ్రితో. క్రైస్తవ ఎలా స్టార్ట్ చేస్తున్నారు? తండ్రి. కొందరు జీవాధిపతి ఏదో అంటారు మాట, బట్టి పట్టేసి నేను ఆయన్ని పరలోకపు తండ్రి అంటారు, పరమ తండ్రి అంటారు. ఆ బట్టి కొట్టు ప్రార్థన నేను చేస్తున్నా. లాస్ట్లో ఏసునామం అనాలి. ఆ ఏసునామంకి ఎంత శక్తి ఉందో తెలియదు. ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి. లాస్ట్లో ఆమేన్ ఆమేన్ అయిపోయింది. 8 సంవత్సరాలకి బతికాను, 7 సంవత్సరాలు తర్వాత ఆ ప్రత్యక్షత అర్థమైంది. తండ్రి అంటే అబ్బా తండ్రి అంటామే, అది మనస్ఫూర్తిగా. తండ్రి పోషిస్తాడు, తండ్రి కాపాడుకుంటాడు బిడ్డని. అడగకుండానే కొన్నిసార్లు తండ్రి మనకు చేస్తాడు. కానీ కొన్నిటి విజ్ఞాపన ప్రార్థన చేయాలి, మన జీవితాలు మార్చుకోవాల్సిందే ఖచ్చితంగా. అందుకని యేసయ్య మిగతా వాటికి అనలా, తిండికి బట్టకి ఉంటాకి అడగొద్దు. మీరు అన్యుల్లాగా అడుగుతున్నారేంటి? మీ స్థాయి గొప్పది. మళ్ళీ నేను అడగడం తప్పనట్లా, మీరు అడగండి, తప్పులేదు, దేవుడు ఇస్తాడు. నేను ఇబ్బంది, అడగండి, తప్పులేదు. కానీ నేనేమంటే ఎంతకాలం అక్కడే ఉంటావు అని, అంతే. నేను తప్పనట్లే దాన్ని అసలు. అడగండి. పౌలు భక్తుడు ఉంటాడు, మీరు ఇంకనూ చిన్నపిల్లగా మాట్లాడుతున్నారా? అయ్యో ఈ పాటికి మీరు ఎదగాలే, పెద్దవాళ్ళు అవ్వాలి. ఈ లోకంలో ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, ముసలు ఉన్నారు. ఆత్మీయతలు కూడా అంతే. క్రీస్తులో పుట్టంగానే చిన్నపిల్లం, తర్వాత కొంచెం ఎదుగుతాం యవనస్తులుగా, మధ్య వయసులో పెద్దరికం. దేవుళ్ళు కూడా అంతే. నువ్వు దేవుళ్ళు ఎలా ఉంటావు నీ ఇష్టం, నీ జీవితం. మొదట్లో అన్నా నీ జీవితం నీ ఇష్టం, ఎంతవరకు ఉంటావు ఏంటండి? నేను వస్తానండి, ప్రార్థన చేయించుకుంటానండి, మంచిగా ఉంటానండి, ఓకే నీ ఇష్టం. కానీ నీకు విపులంగా చెప్తున్నాను, ఇంత ఉందమ్మా, నీకు ఎంత కావాలో అంత చేదుకో, తోడుకో.